రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఆచార్య జయశంకర్ త్యాగం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించి రాష్ట్ర ఆవిర్భావం కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్తో కలిసి జయశంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మచెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, పాషా, వెంకటరెడ్డి, పోతు అనిల్, రాజేశం, రవి, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలతో కూడినప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకమైన వివక్ష గురవుతున్నాం అని ఆయన ఒక పెన్ను కలంతో పేపర్ రూపకంగా అతనితో సహచరులు ఎంతో మంది ఉద్యమానికి రూపకల్పన చేసి ఆనాడు కేసీఆర్ గారితో చివరి దశలో అయితే కేసీఆర్ గారితో తెలంగాణ వస్తుంది లేకపోతే ఎప్పటికీ రాదిగా అని పాపం 2 సంవత్సరాల ముందే ఆయన చాలా చనిపోవడం తెలంగాణ చూడకుండానే వారు కేసీఆర్ గారితో ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు రాష్ట్రకు చివరి దశలో ఎందుకు వివక్ష, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మన ఎందుకు ఈ ప్రాంతంలో రాజధాని తెలంగాణ ఉన్నాక కూడా ఎందుకు అన్యాయం వివక్ష చేయాలి ఒక మేధావి రకంగా వారు స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ తెలంగాణ జిల్లా రూపకల్పన చేసి ఆ రోజు ఈ తెలంగాణకే మన మాణిక్యంగా చెప్పుకుంటూ ఆ రోజు ఈ జయశంకర్ గారి పేరు మీద కాకతీయ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు, లెక్చరర్ గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు గుర్తుండేలా ఒక ఉద్యమ స్ఫూర్తిగా నింపి తెలంగాణ కోసం అహర్నిశలు ఆయన జీవితం అంకితం చేసి తెలంగాణను చూడకుండానే మరణించడం జరిగింది. వారి పేరు మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జిల్లాకు పేరు పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు, భూపాలపల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా పేరు పెట్టింది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టింది. ఈ ప్రభుత్వం ఇతని ఆశయాలు లేకుండా ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నిర్వహిస్తలేదు. దయచేసి ప్రభుత్వం అధికారిక కార్యక్రమం నిర్వహించాలని మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వం విన్నపించుకుంటూ, మన ఈ నేటి తరానికి ఈయన ఉద్యమ స్ఫూర్తి ఇప్పటి పిల్లలకు ఈ భవిష్యత్ తెలవాలని, అదేవిధంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ చేసిన ఉద్యమాలు తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర. నా తెలంగాణ నా ఊపిరి, తెలంగాణకు నీళ్లు, నియాగాలు, నిధులు, జరిగిన అన్యాయాలను ప్రతి ఒక్కరికి తెలిసి చెప్పే విధంగా విద్యార్థుల విషయంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమం లేక ఉద్యమం రేగెత్తి కేసీఆర్ వెన్నంటుండి తెలంగాణ వచ్చే సమయం వరకు తెలంగాణ కోసం ఆనాడు 1952 ముల్కీ రూల్స్ మొదలుకొని ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపిన నాటి నుంచి మరి 1969 ఉద్యమం వరకు పలుమారు జైలుకి వెళ్లి మరి తెలంగాణ ఉద్యమాన్ని, మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సబ్బండ వర్గాలు ఏకచేసి ఆనాడు విద్యార్థులను, మేధావులను అందరూ కూడా ఒకతాటిపై తీసుకొచ్చి మన తెలంగాణ మనకు కావాలని నిర్ణయించిన మహానాయకుడు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. వ్యక్తిగతంగా మరి ఎక్కడ పెళ్లి చేసుకుంటే నా కుటుంబానికే పరిమితం అవుతుందని చెప్పి ఆయన మరి తెలంగాణ కోసం ఆయన ధ్యాస అంతా తెలంగాణ కోసం ఆనాడు కొనసాగింది. అదేవిధంగా మరి కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని చెప్పి ఆయన మరి ప్రొఫెసర్ గా ఉన్న కాలంలో, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ఉన్న కాలంలో మరి కేసీఆర్ కు విన్నంటి ఉండి ఒక రక్తం బొట్టు కూడా చిందించకుండా శాంతియుత మార్గంలో గాంధీ